హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ముందుగా డబ్బులు ఇవ్వబోతున్నారు ఏంటి, ఇప్పటికే మూడో విడత 3 వాయిదాలకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత వచ్చేసి మనకు 1 ఎకరం, రెండో విడత 2 ఎకరాలున్న రైతులకు, ఇలా 3 విడతల్లో 3 ఎకరాలున్న రైతులకు ఇలా ప్రభుత్వం అనేది రిలీజ్ చేయనున్నారా, లేదంటే మూడో విడతకు సంబంధించి 3 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా చాలా మందికి ఉన్నటువంటి సందేహాలు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 3,300 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు. ఈ నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఇక నిధులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఆ పైన ఉన్న రైతులకైతే ప్రభుత్వం విడతల వారీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారనమాట. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణకు సంబంధించి ఇటు మొక్కజొన్న కావచ్చు, ఇటు వరి ధాన్యానికి సంబంధించి కూడా ఏదైతే తడిసినా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. అధికారులకు సూచనలు అయితే అందించినట్లు చెప్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పైన అంటే 3 ఎకరాలు అంటే 4, 5, 6 ఆ పైన ఉన్న రైతులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నిధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనగా ఆర్బీఐ దగ్గర నుంచి ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు కదా. దీనిపైన కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే రైతు భరోసా ఉందో ఇప్పటికే ఏప్రిల్ అదేవిధంగా మే నెలలోనే నిధులు ఇక 1 ఎకరం వరకు ఉన్న రైతులకు మొదటి విడత, తర్వాత 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు రెండో విడత అని చెప్పేసి తర్వాత మిగతా రైతులకైతే ఇస్తామని ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మే నెల కూడా చివరికి అయితే వచ్చేసిందనమాట. సంబంధిత అధికారులు హామీ ఇచ్చారనమాట. మే చివరి వారం వరకు నిధులు విడుదల ఇక అవుతాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు రైతులకు నిధులు అనేది జమ కాలేదనమాట. 1 రూపాయి కూడా జమ కాలేదు అంటున్నారు. 2 ఎకరాలు ఆ పైన 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా వరకు అయితే అడుగుతున్నారు అనమాట. అయితే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే వానాకాలం సీజన్ జూన్లోనే పంటలు వేసేటువంటి వర్షాకాలం ప్రారంభం కాబోతుంది కాబట్టి రైతులు పంటలు వేసేందుకు పొలాలు సిద్ధం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. దుక్కులు, దున్నకాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు సాగు చేయాలన్నా కూడా తప్పనిసరిగా వారికి పంట పెట్టుబడి సాయం అనేది అవసరం పడతాయి కాబట్టి మొత్తానికి ఇక 4 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల పైన రైతులకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కొరత వల్లనే ప్రభుత్వం ఇప్పటి వరకు ఇక ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ వస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పక్కన అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ దగ్గర దాదాపుగా మరొక 9,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి డివిడెండ్ల రూపంలో 20 సంవత్సరాల కాల వ్యవధిని అనుసరించుకొని ఇక మొత్తం మీద ప్రభుత్వం ఇటు సంక్షేమ పథకాలతో పాటు కొత్త పథకాలు స్టార్ట్ చేయడం, ఉద్యోగుల జీతాలు ఇవ్వడం, రైతులకు రైతు భరోసా, ఈ పథకాలన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఇక ముఖ్యంగా 2 ఎకరాలు అయిపోయిన తర్వాత 3 ఎకరం, 4 ఎకరాలు, 5 ఎకరాలు తర్వాత ఆ పైన రైతులకు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి చెప్పేది ఏంటంటే మనకు ఎప్పటి వరకు జమ అవుతాయి, మే నెల చివరి వారంలో మనకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం. పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ అనేది త్వరలోనే రాబోతుంది. ఇప్పటి వరకు కూడా రాకపోవడం వల్ల రైతులలో అనిశ్చితి నెలకొందని అంటున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇప్పటికైనా తమను రైతు భరోసా నుంచి విముక్తి కల్పించాలి, అందరికీ రైతు భరోసా అనేది ఆ డబ్బులు అనేది రావాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే వానాకాలంలోనే త్వరలో రాబోతుంది కాబట్టి తప్పనిసరిగా అందరికీ ఇక ఏదైతే యూరియా అందుబాటులో ఉండడం, నకిలీ విత్తనాలకు సంబంధించి చొరవ చూపుతున్నారన్నమాట. అటువంటి కట్టడి లేకుండా ఉండాలని. అదేవిధంగా ముఖ్యంగా పంట వేసిన తర్వాత పంట కొనుగోలులో జాప్యం జరుగుతుందన్నమాట. కొనేవారు లేరని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి కొనుగోలుకు సంబంధించి ఇది ఎలాంటి బాధ్యత తీసుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట.
ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడత, రెండో విడతలో భాగంగా వరుసగా 1 ఎకరం, 2 ఎకరాలున్న లోపున్న రైతులకు సంబంధించి నిధులు అనేది జమ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మూడో విడత నిధులు మే నెలలో అనేది మనం విడుదల చేస్తారని భావిస్తున్నారన్నమాట. అయినప్పటికీ కూడా ఇది మే నెల కాస్త జూను సెకండ్ వారం వరకు కూడా పొడిగించే అవకాశాలు అయితే ఉన్నట్లు రైతులు ఇక ముఖ్యంగా చిన్న చిన్న అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట తాజాగా వచ్చేసి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఇటు ప్రతిపక్షాల నుంచి ఇక రైతులకు సపోర్ట్గా వరి ధాన్యాల కళ్ళాలకు వెళ్ళి కొనుగోలు చేయాలని చెప్పేసి ఇక ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులకు సంబంధించి పంట పెట్టుబడి, అదేవిధంగా రైతు భరోసా సాయాన్ని కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట. తెలంగాణలో మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం చేసింది కదా. సో ఇందుకు సంబంధించి 2 పథకాల్లో భాగంగా 2 లక్షల రుణమాఫీ వరకు ఉన్న వ్యవసాయ రుణాల్లో ప్రభుత్వం అనేది ఇక నుంచి ప్రక్రియ వేగవంతం చేయడానికి సిద్ధమైనట్లు చెప్తున్నారు. 3వ విడతల్లో కొంతమందికి లబ్ధి అనేది చేకూరబోతున్నట్లు, మిగతా రైతులందరికీ కూడా వారికి ఈ పథకానికి సంబంధించి వర్తింప చేయనున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక రైతులకు సంబంధించి ఏదైతే పంట పెట్టుబడి ఉందో రైతు భరోసా, రైతులకు, కౌలు రైతులకు కూడా ఈ సాయం అనేది అందించేందుకు కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారట. సో ఇందుకు సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు అంటే 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం 7,500 రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పింది. కానీ తాజాగా వచ్చేసి ఇక 6,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు. 2 సీజన్లో కలుపుకుంటే మనకు 12,000 రూపాయలు జమ అవుతున్నాయన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారి ఖాతాల్లో ప్రభుత్వం అనేది జమ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. అప్డేట్ అయితే ఇచ్చారండి. ప్రభుత్వానికి సంబంధించి ధాన్యం అనేది ఎవరైతే విక్రయించారో లేదంటే అమ్మారో వారి ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయడానికి సిద్ధమైందన్నమాట ప్రభుత్వం. సన్న ఓట్లు అమ్మిన రైతులకు క్వింటాకు బోనస్ కూడా మనకు అందజేస్తున్నారు అనమాట, 500 రూపాయలు. అదేవిధంగా ఈ డబ్బులు కూడా, బోనస్ డబ్బులు కూడా అందుతాయని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఉంది కదా. సో ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా 23వ విడత సంబంధించి 2,000 రూపాయలు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. చిన్న సన్నకారు రైతులను లక్ష్యంగా చేసుకొని పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు తప్పనిసరిగా మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఒక తాజాగా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతులకు సంబంధించిన కష్టాన్ని కోమటిరెడ్డి గుర్తించారనమాట. సో భారీగా అంటే ఇక ముఖ్యంగా ఒక భారీ ప్రైవేట్ గోదామును మునుగోడు శాసనసభ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. సో అవన్నీ కూడా ముఖ్యంగా పంట విపరీతంగా రావడం, తోడు అమలు కొరత ఉండడం, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పేసి ఈ ధాన్యం కొనుగోలు నిరంతరం ప్రభుత్వ పెద్దల ఉన్నతాధికారులతో మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కొరత అంటే వీటిని ప్రభుత్వం నుంచి గోదాములు, ఇక రైతులకు ప్రైవేటు గోదాములు కూడా నిల్వ చేసుకోవడానికి ప్రైవేట్ గోదాములు కూడా ఏర్పాటు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో మొత్తానికి ఇక ఏదైతే నైరుతి ఋతుపవనాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చారో, మన వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో ఎప్పుడు నైరుతి ఋతుపవనాలు రాబోతున్నాయి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5 తారీఖు 10 తారీఖున వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసిందనమాట. సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించినటువంటి కొన్ని తాజా అప్డేట్స్ అనమాట.